నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలను వెతుక్కుంటోంది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది కూడా. ఈ క్రమంలో పార్టీ గ్రూప్ రాజకీయాలు అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారాయి. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతుండడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇలా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారం చేవెళ్ల లోక్సభలో బీఆర్ఎస్ ను దెబ్బతీసేలా ఉంది. ఇరువురును నాయకుల మధ్యలో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కూడా బీఆర్ఎస్ పెద్దల ముందే బాహబాయికి దిగిన వీరు తాజాగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొందరు ద్రోహం చేశారని, వారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోనంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేత ఒకరు రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారని ఆరోపించారు. హైదరాబాద్లో ఈ రహస్య సమావేశం జరిగిందని, తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు సదరు నేత పనిచేయడం ప్రారంభించాడని అన్నారు. ఆ నాయకుడు బీఆర్ఎస్ పెద్దలకు కూడా తెలుసు. త్వరలోనే ఆయనెవరో బయట పెడతానని రోహిత్ రెడ్డి తెలిపారు. తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి బహుమతిగా ఇస్తానని సదరు నేత రేవంత్ రెడ్డికి చెప్పారని, అన్నట్లుగానే చేశాడని రోహిత్ అన్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్లో బీఆర్ఎస్ ఓటమికి కారకులెవరో, పార్టీలోనే ఉండి కాంగ్రెస్ కోసం పనిచేసింది ఎవరో అధిష్టానానికి తెలుసన్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలతో సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని రోహిత్ రెడ్డి తెలిపారు. ఇలా తనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పనిచేశారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో కలిసి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు ద్రోహం చేశాడని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఓడినా, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసినా మహేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కోసమే పనిచేశాడు అనేలా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కామెంట్స్ చేశారు.